పచ్చబద్దాలు. ఎక్కడ నిమిషం ఆలస్యం కాకుండా మీ బిడ్డ ఇలా నొక్కుతూనే ఉన్నాడు. నొక్కటం నిజమే, నొక్కేయటం నిజమే. మరి ఇలా పచ్చి అబద్ధాలు ఆడి ఇలా చేస్తున్నారు. ఒరిజినల్గా ఈ విద్యా దీవెన, ఈ వసతి దీవెన ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆర్టీఎఫ్, రిటర్న్ ఆఫ్ ట్యూషన్ ఫీ అని, అంటే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. ఎంటీఎఫ్ అని, ఏది ఈ హాస్టల్ ఫీజు రీఎంబర్స్మెంట్ది, మెయింటెనెన్స్ రీఎంబర్స్మెంట్ది. ఈ రెండు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నదానికి ఈయన జస్ట్ టైటిల్స్ మార్చారంతే. సినిమా టైటిల్ మారింది, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనగా. గతంలో డైరెక్ట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా ఆ కాలేజీలకు వెళ్ళిపోయేది. ఆ ఫీజు ఏ గొడవ ఉండేది కాదు, హ్యాపీగా ఉండేది. ఈ రీఎంబర్స్మెంట్ కూడా, హాస్టల్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయేది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? 20,000కు గాను 10,000 ఇస్తున్నారు లాస్ట్ 4 years నుంచి. అంటే 40,000 ఆల్రెడీ లాస్ ఆ విద్యార్థికి. ప్రతి విద్యార్థి నెత్తికి 40,000 హోల్, ఏ బిగ్ హోల్ అనగా బొక్క పెట్టారు. మరి ఇప్పుడు ఆ కాలేజీలకా ఇవ్వట్లేదు. కాలేజీ వాళ్ళేమో ముందే డబ్బులు కట్టకపోతే ఊరుకోమంటున్నారు. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకి మరేంటి పరిస్థితి? కొన్ని చోట్ల టీసీలు ఇవ్వట్లేదు. ఇల్లే కాళ్ళ ఎలా పడి, బాబోయ్ మళ్ళీ మేము ముందు మీకు కట్టేస్తామని చెప్పి తీసుకుంటాం. ఎలాగో కట్టేశారు కాబట్టి వీళ్ళు ఇచ్చినప్పుడు ఇద్దాంలే అని చెప్పి ప్రభుత్వ అలసత్వం. ఇప్పుడు మరి 18,000 దాటిన వాళ్ళందరికీ కూడా ఓట్లు వచ్చినాయి కాబట్టి తల్లి అకౌంట్లో వేస్తే మరి పిల్లోడికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పిల్లోడికి కూడా ఓట్లు వచ్చినాయి కదా, పిల్లోడికి కూడా తెలియాలి అనే ఇంకొక తుంట్ర ఆలోచన వచ్చి మరి సంధింటి వారు తల్లి బిడ్డ, అంటే ఆ స్టూడెంట్, ఆ యువతి యువకుల్లో ఆడమ్మాయి అయితే ఆడమ్మాయి, మగవాడైతే మగవాడు కలిపి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వీరికి ఈయన చేస్తున్న ఘనకార్యం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఓటేస్తారని ఎవడో ఒక దిక్కుమాలినోడు ఐడియా ఇచ్చాడు. ఇప్పుడేంటి? ఇదంతా పచ్చి మోసం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, జనవరిలో ఇవ్వాల్సిన దాన్ని ఇప్పుడు మనకి ఇస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కే రైలు ఒక జీవితకాలం లేట్ లాగా నువ్వు ఇచ్చే దీవెన ఒక సంవత్సర కాలం లేటు. ఇంత సంవత్సర కాలం లేట్ ఇచ్చే ఈ దీవెన మరి వాళ్ళకి నిజంగా దీవెన? ఇది జగనన్న విద్య వంచన, జగనన్న వసతి వంచన. ఈ స్కీముల పేర్లు అంటే ఇన్ రియాలిటీ జగనన్న విద్యా వంచన, జగనన్న వసతి వంచన, ఈ రెండు. సో మరొక విద్యార్థికి మరి ఇంతంత లాసు, మరి మానసిక వేదన, మరి ఆ కాలేజీ వాళ్ళు గోల, ఇవన్నీ కేవలం అయ్యే పేర్లు పెట్టి డైరెక్ట్గా అప్పటి విధానాన్ని ఫాలో అయ్యి ఉంటే ఈ గొడవ లేదు కదా. దాన్ని ఏదో ఓట్ల కోసం తల్లి అకౌంట్లో వేస్తాను, తల్లి వెళ్ళి కాలేజీ చూస్తుంది, కాలేజీ తల్లికి నచ్చకపోతే కాలేజీ మారుద్దా? ఎలా మారుతుందా? మినిమం బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు. ఎంతసేపు ఎలాగ జనాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక దరిద్రపు ఆలోచన తప్ప అన్నీ అక్కడ పోని ఏదో వసతి దీవెన విద్యార్థుల గురించి ఏదో చెప్పాడు అనుకుందాం. కానీ అక్కడ మాట్లాడింది ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న దారుణమైన అవస్థలను చూసి, సరే అవస్థల గురించి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నేను అవస్థలు పడ్డాను, అది వేరే విషయం. అయినప్పటికీ నేను తగ్గిద్దేలే అంటా ఉన్నా. మరి ఆ తర్వాత ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ కష్టాలు చూసి జనసేన మనం ప్రతిపక్షాల ఓట్లు తేల్చటం కాదు,
సంఘటితంగా ఉండి ప్రజలకు న్యాయం చేకూర్చాలి అనే ఒక పవిత్రమైన ఉద్దేశం